హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక గవర్నమెంట్ ఒక దారుణమైన బిల్లును ఇప్పుడు ప్రిపేర్ చేసింది. సిద్ధరామయ్య గవర్నమెంట్ కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ అనే దాన్ని ఒకటి తీసుకువచ్చింది. ఈ బిల్లులోని నిబంధనలు చూస్తూ ఉంటే ఎంత అంటే అంత భయానకంగా ఉన్నాయి. ఇకపై నుంచి మన భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాఖ్యానం చేసినా కూడా కర్ణాటకలో కేసును నమోదు చేయవచ్చు. జనరల్‌గా యూట్యూబ్‌లో కర్ణాటకలోని టిప్పు సుల్తాన్ పలానా చోట హిందువులపై ఊచకోత కోశాడు అని గనక మనం యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యానం చేస్తే దానిపై కూడా అక్కడ కేసును నమోదు చేయవచ్చు. అది చరిత్రలో మనం చెప్పింది అది నిజం అయి ఉన్నా కూడా ఎవరిదో ఒకరిది మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా కేసును సైతం నమోదు చేయొచ్చు. ఈ కేసులకు నాన్ బెయిలబుల్ కేసులు ఇవి. దాదాపు 10 ఏళ్ల వరకు శిక్షను అనుభవించే కేసులు ఇవి. మనందరికీ తెలుసు, కోర్టులో ఒక్కసారి కేసు పడితే ఎన్ని సంవత్సరాలు దీని తీర్పు వస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. సో ఇంత దారుణమైన బిల్లును కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇప్పుడు తీసుకువచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే కర్ణాటక అసెంబ్లీలో గనక దీన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా ఇకపై కర్ణాటకలో ఎక్కడా కూడా మన హిందూ పండుగల ఊరేగింపులు జరగవు. అంతేకాకుండా మత మార్పిడి చేసే వాళ్ళను ఎవ్వరూ అడ్డుకోలేరు. దీంతో పాటు హేట్ స్పీచ్కు సంబంధించిన ఏ ఒక్క ట్వీట్ను కనుక రీట్వీట్ చేసినా కూడా మనపై కేసు నమోదు చేసేంత భయానక చట్టాన్ని కర్ణాటకలో తీసుకురానున్నారు. ఈ చట్టంలో ఉన్న నిబంధనలు ఏంటి, అవి ఏ విధంగా మన దేశంలో హిందువులకు ఒక ఉరితాడుగా మారనున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈ బిల్లులో హేట్ స్పీచ్లోని హేట్ అనే పదానికి నిర్వచనాన్ని సూచించారు. ఆ నిర్వచనం బట్టి ఎవరైనా ఒక పర్సన్ చేసిన వ్యాఖ్యలో లేదంటే ఒక ప్రసంగంలో మాట్లాడటమో, ట్వీట్లో మనం ట్వీట్ చేయడమో, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం కదా, వీటన్నిటిలో కూడా మనం ఈ విధంగా ఏదైనా ఒక వ్యాఖ్యను బట్టి ఒక వ్యక్తికి సంబంధించిన ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎమోషన్స్ గాయపడినా, లేకుంటే అతను ఫిజికల్గా స్ట్రెస్కు గురైనా, లేకపోతే అతను సైకలాజికల్గా డిస్టర్బెన్స్కు గురైనా, లేకపోతే సోషల్ డిస్హార్మనీ, అంతేకాకుండా ఎకనామికల్ ఇన్స్టేబుల్ ఇలాంటివి ఏవి జరిగినా కూడా అతనిపై కేసును నమోదు చేయవచ్చు. జనరల్గా దీన్ని మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటూ ఉంటారు కదా. జనరల్గా ఏదైనా సినిమాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు మీరు క్షమాపణలు చెప్పాలి అనే విధంగా చాలా వరకు మనం చిన్న చిన్న నిరసనలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. వీటిపై కొంతమంది కేసులను సైతం నమోదు చేస్తూ ఉంటారు. అయితే ఇవి జనరల్గా బెయిలబుల్ కేసులు, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో కూడా చిన్న జరిమానా అంటే ఒక 1000 రూపాయలు, 10,000 రూపాయలు, లేకపోతే మరీ తీవ్రత ఉంటే పలానా వ్యక్తికి క్షమాపణలు చెప్పమని కోర్టులు తీర్పునిస్తూ ఉంటాయి. ఇవి చాలా చిన్న కేసులు అన్నమాట. కానీ కర్ణాటకలో మాత్రం దీనికి ఏకంగా నాన్ బెయిలబుల్ కేసు, దీంతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా వీళ్ళు ఈ చట్టాన్ని డ్రాఫ్ట్ చేశారు. అంటే ఫర్ సపోజ్ కర్ణాటకలో టిప్పు సుల్తాన్ హిందువులపై ఊచకోత కోశాడు కదా, ఆ ఊచకోత కోసిన దాని గురించి మనం ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్లో కానీ, లేదంటే ఎక్కడైనా ఒక వీడియో చేయడము, లేదంటే ఒక టెక్స్ట్ రాసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు అందులోని కంటెంట్ బట్టి, అంటే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి గతంలో భారీ ఎత్తున హిందువులను ఊచకోత కోసిన విషయం నిజమే. కానీ ఆ ట్వీట్ చేయడం వల్ల అవతలి వ్యక్తి ఎవరికొకరికి మనసులో గాయపడ్డమో, అతను సైకలాజికల్గా డిస్టర్బెన్స్కు గురి కావడమో, లేదంటే అతని ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు గాయపరిచినట్లు అతను గనుక భావిస్తే ఖచ్చితంగా మనపై ఎఫ్ఐఆర్ను దాఖలు చేసేందుకు అతనికి వీలు కలుగుతుంది. ఒక్కసారి అతను వెళ్ళి ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి కోర్టులో తీర్పు వచ్చే వరకు దీనికి బెయిల్ అనేది అస్సలు ఇవ్వరు. దీంతో కోర్టులో తీర్పు వచ్చే వరకు అయితే అతను జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు, కోర్టు తీర్పులు అంటే వెంటనే వచ్చే పరిస్థితి అస్సలు లేదు. దాదాపుగా సంవత్సరాల తరబడి పడుతూ ఉంటాయి. కొన్ని కేసులు అయితే 10 ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. మనకు ఈ కేసులో శిక్ష పడినా పడకపోయినా మనం ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినంత పని అయిపోతుంది. కాబట్టి
ఇలాంటి వాటిని గనక కర్ణాటక బిల్లు దీన్ని గనక పాస్ చేస్తే ఖచ్చితంగా యావత్ దేశవ్యాప్తంగా అంటే ఎక్కడో ఢిల్లీలో ఉండో లేదంటే తెలంగాణలో ఉండో లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఉండే ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వీడియోలో నిజం మాట్లాడినా కూడా కర్ణాటకకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా అక్కడ లోకల్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను దాఖలు చేస్తే ఖచ్చితంగా అతను నాన్ బెయిలబుల్ కేసు పడుతుంది. అంతేకాకుండా అతను కొన్నేళ్ల తరబడి కోర్టులో తనది తప్పేమీ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని బట్టే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు జనరల్గా ఎక్కడైనా హిందూ సంస్థలు లేదంటే మామూలుగా శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు అండ్ వినాయక చవితి వీటికి నిమజ్జనం లేదంటే శ్రీరామనవమి ఊరేగింపు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మనం కనుక ఊరేగింపు చేసుకుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి అని ఎవరైనా అన్య మతస్థులు కనుక కేసును వేసినా లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఆ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐకు దీన్ని ఆపేందుకు ఈ బిల్లు సైతం అనుమతిని ఇస్తుంది. అంటే ఎక్కడైనా కమ్యూనల్ డిస్హార్మనీ అనేది వస్తుంది అని భావిస్తే ఖచ్చితంగా దానికి పర్మిషన్ను పూర్తిగా తొలగించి వేయచ్చు. ఏ ఒక్కరు అంటే ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పూర్తిగా తొలగించే హక్కును లోకల్ అధికారులకు కల్పిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి హిందువులు ఎక్కడా కూడా ఒక ఊరేగింపుని సైతం జరుపుకోలేరు. శ్రీరామనవమే కాదు, వినాయక చవితి, దుర్గా నవరాత్రుల తర్వాత నిమజ్జనం ఇలాంటివి ఏవి కూడా హిందువులు జరుపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో మనందరికీ తెలుసు, హిందువులు కనీసం కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలన్నా కూడా తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం పదే పదే అడ్డుపడుతూనే వస్తుంది. చివరికి మద్రాస్ హైకోర్టు జడ్జి దీనికి సంబంధించి హిందువులకు అనుకూలంగా తీర్పును ఇచ్చినప్పటికీ కూడా డిఎంకే పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికీ చట్టాలు నార్మల్గా ఉన్న సమయంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక కర్ణాటకలో ఈ హేట్ స్పీచ్ బిల్లు కనుక వస్తే ఖచ్చితంగా హిందువులు ఏ ఒక్క ఊరేగింపు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కడో దూరంగా గుడి గంట మోగినా కూడా అది వినడం వల్ల నాకు నా మనోభావాలను దెబ్బతీసిందనో ఎవరైనా కేసును నమోదు చేస్తే ఖచ్చితంగా గుడి గంటలకు కూడా బట్ట కప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత దారుణంగా ఈ బిల్లు ఉంది. అంతేకాకుండా కర్ణాటకలో మత మార్పిడి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. జనరల్గా మత మార్పిడిని అడ్డుకోవాలంటే ఏపీ, తెలంగాణ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో శివశక్తి అనే ఒక సంస్థ పనిచేస్తుంది కదా. ఆ సంస్థలాగా కర్ణాటకలో ఏదైనా ఒక సంస్థ వచ్చి క్రిస్టియానిటీ గురించి నిజాలు చెప్పినా లేదంటే దాన్ని ఎక్స్పోజ్ చేసిన అంటే పాస్టర్లు కొంతమంది అబద్ధాలను చెప్పి ఫేక్ టెస్టిమోనీల ద్వారా మత మార్పిడి చేస్తూ ఉంటారు కదా. దానికి సంబంధించి నిజాలను బయటపెట్టినా కూడా ఇది మా మనోభావాలను దెబ్బతింది అని ఎవరైనా కేసు వేస్తే ఖచ్చితంగా అతన్ని జైల్లో వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అందులోనూ నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి జీవితాంతం జైల్లో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మన దేశవ్యాప్తంగా మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదనో లేదంటే బీజేపీ మమ్మల్ని అణగదొక్కుతుందనో భావ ప్రకటన స్వేచ్ఛ మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితుల్లో కర్ణాటక ఇలాంటి బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. నిజానికి ఈ బిల్లు అన్ని వర్గాలకు అని చెప్పినా కూడా మొత్తంగా హిందువులను అణగదొక్కేందుకే దీన్ని తీసుకువస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అంటే 2013లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బిల్లునే ఒకటి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది. హిందువులకు వ్యతిరేకంగా ఏకంగా లోకల్గా ఎక్కడైనా మనం జనరల్గా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఉన్నప్పుడు మనం డీజే పాటలు అవి పెడుతూ ఉంటాం. దీనికి పక్కింటి వాళ్ళందరూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ అబ్జెక్షన్ సర్టిఫికేట్లో ఏ ఒక్కరు కనుక అబ్జెక్షన్ చెప్పినా కూడా మనం ఈ డీజే కానీ లేదంటే ఇంట్లో చిన్న పెళ్లి సౌండ్ కూడా మోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో 2013లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది, కానీ అప్పట్లో బీజేపీ దీన్ని సమర్థవంతంగా అడ్డుకుంది కాబట్టి ఈ బిల్లు అమల్లోకి రాలేదు. ఒకవేళ అది కనుక అమల్లోకి వచ్చింటే ఖచ్చితంగా ఇప్పుడు హిందువులు కనీసం మాట్లాడేందుకు కూడా ధైర్యం చేసే పరిస్థితుల్లో అస్సలు ఉండేవాళ్ళు కాదనే తెలుస్తుంది. సో అలాంటి బిల్లును తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రయత్నాలు చేసింది, కానీ అది సాధ్యం కాలేదు. కానీ
ఇప్పుడు కర్ణాటకలో తాను అధికారంలో ఉంది కాబట్టి అలాంటి బిల్లునే ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. మనందరికీ తెలుసు కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇప్పటికే పూర్తి యాంటీ హిందుత్వగా పని చేస్తోంది కాబట్టి ఇకపై ఈ బిల్లును తీసుకువచ్చి దీన్ని తన అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా యావత్ కర్ణాటక వ్యాప్తంగా హిందువులపై భారీ ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచే మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో హిందువులకు చీకటి రోజులు తప్పవు అని చాలామంది నిపుణులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ కర్ణాటకలో కనుక దీన్ని అడ్డుకోకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా దీన్ని తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉంది. తద్వారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రాలన్నిటిలోనూ ఇలాంటి బిల్లును తీసుకువచ్చి చట్టం చేస్తే ఖచ్చితంగా మన దేశవ్యాప్తంగా చీకటి రోజుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటకలో హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ రంగంలోకి దిగుతాయా, ఈ బిల్లును పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.